మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి అట్లానే కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికింది. అలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు వేయించిన ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచిన రెడీ. వేడి టేస్టీ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.